వినాయక చవితి పండుగను ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి అని కర్నూలు జిల్లా మంత్రాలయం ఎస్ఐ పరమేశ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ వివరించారు. వినాయక మండపాలకు అనుమతి తీసుకోవాలి అని, వినాయక చవితి పండుగను ప్రజలు శాంతియుతంగా నిర్మించుకోవాలి అని, మత సామరస్యంగా పండుగ వాతావరణం ఉండాలి అని సూచించారు. గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అశాంతికి అల్లర్లను సృష్టించకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలి అన్నారు. అల్లర్లను సృష్టించిన వాళ్లపై తగిన చర్యలు ఉంటాయని, ప్రజారక్షణే పోలీసుల కర్తవ్యంగా విధులు ఉంటాయని తెలిపారు ఎస్ఐ పరమేశ్ నాయక్. అందరికీ నమస్కారం. నేను మంత్రాలయం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మంత్రాలయ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, మనకు రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కలిపి ఒక సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావడం జరిగింది. యాప్ ద్వారా అందరూ కూడా దాని కొరగానే ఒక ఫోన్ నెంబర్ తర్వాత ఒక URL ID కూడా ఇచ్చి ఉన్నారు. అందరూ కూడా దాని ద్వారా అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా దానిలో గణేష్ ఐడియల్ యొక్క ఉండేటువంటి అందరూ ఒక 5 మంది పెద్ద మనుషుల యొక్క డీటెయిల్స్ ఉంటుంది. అలాగే కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ ఉంటుంది, వాళ్ళ డీటెయిల్స్ ఉంటుంది దాంట్లో. తర్వాత గణేష్ ఐడియల్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎంత హైటు, ఎంత పెండల్ హైట్, తర్వాత ఐడియల్ హైట్ అవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. అప్పుడు అవన్నీ అప్లోడ్ చేస్తే మాకు వస్తుంది, మేము దాన్ని అప్లోడ్ చేస్తాము. మీరు మీ సేవలోకి వెళ్ళేసి ఆ QR కోడ్ NOC వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ పెళ్లి మండపాల దగ్గర అతికిస్తే దాన్ని స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. ఇప్పుడు మేము దాన్ని జాయింట్గా నేను అలాగే ఎలక్ట్రిషియల్ డిపార్ట్మెంట్ నుంచి AE గారు విజిట్ చేసి అక్కడ ప్లేస్ ఈ గణేష్ ఐడియల్ పెట్టే ప్లేస్ ఏది కూడా గవర్నమెంట్ ప్లేస్లలో, పబ్లిక్ రోడ్డు పైన అడ్డంగా పెట్టడం లాంటివి చేయకుండా అది అనువైన ప్రదేశాలలో పెట్టుకోవాలి. ఈ ఎలక్ట్రీషియన్ షార్ట్ సర్క్యూట్ ద్వారా అక్కడే వాళ్ళు స్టే చేయడము, అక్కడ ఆల్కహాల్ని బాగా సేవించి ఈ షార్ట్ సర్క్యూట్స్ అలాగే ఈ ఎలక్ట్రికల్ ద్వారా గతంలో ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. ఈసారి అలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే AE గారికి కూడా విషయాలను తెలియపరిచాము. ప్రతి చోట పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో మనము చేసుకోవాలి. అంతేగాని ఆల్కహాల్ సేవించి వేరే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా అది అనువైన ప్రదేశంగా భావించుకొని చేసుకోకూడదనేది నా విన్నపము. అలా చేసినట్టు తెలిస్తే వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ గణేష్ ఐడియల్ నిమజ్జనం రోజున మేము మా పోలీస్ వ్యవస్థ నుంచి శాంతి భద్రపరంగాను అలాగే అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఇమ్మర్షన్ ప్లేస్లలో లైట్స్ వేయించడం జరిగింది. రోడ్స్ని బాగా మంచిగా చేయించడం జరిగింది. బాగా ఈతలో ఈ స్విమ్మింగ్లో ఎక్స్పర్ట్స్ని కూడా 2 పెట్టడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా మా కానిస్టేబుల్స్ మూవ్ అవుతూ ఉంటారు, మా స్టాఫ్. అలాగే నది, మనకు పక్కనే తుంగభద్ర నది ఉంది. ఎక్కడైతే నిమజ్జనం ప్లేస్ ఉందో అక్కడ మేము లైట్స్, రోడ్స్ అన్ని వేయడం జరిగింది. చిన్నపిల్లలు దగ్గరికి వెళ్లకుండా, నది ఇప్పుడు ప్రవాహం ఎక్కువ ఉంది, వరదలు ఎక్కువ పొంగి పోతున్నాయి, వాటిని జాగ్రత్త తీసుకొని పిల్లలు దూరంగా ఉంటూ ఈత వచ్చిన వాళ్ళు మాత్రం ముందుకెళ్ళి నిమజ్జనంలో పాల్గొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మనవి. థ్యాంక్ యూ సో మచ్.